నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనం ఇళ్లలో చూస్తుంటాం, ఆడపడుచులు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు వస్తే వాళ్ళకి పడదు, వాళ్ళు వస్తే వీళ్ళకి పడదు. అసలు తల్లిదండ్రులు కూతురికి ప్రాధాన్యం ఇవ్వాలా, కోడలికి ప్రాధాన్యం ఇవ్వాలా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నీ కుడి కన్ను గొప్పదా, ఎడం కన్ను గొప్పదా అమ్మా? రెండు కళ్ళు గొప్పవే కదా. కాబట్టి కూతురు గొప్పదే, కోడలు గొప్పదే. ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి. మన ఇంట్లో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి అమ్మాయి, అవునా? కాబట్టి ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏ విధంగా ప్రాధాన్యం ఇవ్వాలి అనేటటువంటిది, ఆ అమ్మాయి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది దాని మీద ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. కాబట్టి ఆ పుట్టింటికి వచ్చినప్పుడు ఆ కూతురుని చూడటం అనేటటువంటిది తల్లిదండ్రుల బాధ్యత, అన్నదమ్ముల యొక్క, వదినల మరదళ్ళ యొక్క బాధ్యత కూడా. ఎందుకంటే వివాహం అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వివాహం కాకపోయినా ఇంట్లో ఉన్నా కూడా ఆడపడుచుకి ఇచ్చే విలువ ఆడపడుచుకి ఇవ్వవలసిందే. ఎందుకని, ఈ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి కూడా ఒక ఇంటి ఆడపడుచే కదా. మరి ఈ అమ్మాయికి అక్కడికి వెళితే ఆ విలువ ఉండాలి కదా. అందుకని మన సంస్కృతి సంప్రదాయాల్లో పెట్టినటువంటిది అదేనమ్మా, ఆడపడుచు అర్ధమొగుడు అనేటటువంటి మాట ఊరికే రాలా. నువ్వు ఎంత విలువిస్తున్నావో భర్తకి అంతలో సగం నీ ఆడపడుచుకి ఇవ్వు అని చెప్పారు పెద్దవాళ్ళు. సరే, ఇక కూతురు గొప్పదా కోడలు గొప్పదా అంటే, అత్తగారింట్లో మామగారు అత్తగారు మటుకు కోడలకి ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఇద్దరు ఉన్నప్పుడు ఒక్క అట్టిపండు ఉంది, ఒక్క అట్టిపండు, 2 అట్టిపళ్ళు ఉంటే ఇద్దరికి చెరొకటి ఇవ్వండి. లేదు, ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్, మామిడి పళ్ళే అనుకుందాం, 2 మామిడి పళ్ళు ఉన్నాయి అనుకుందాం అమ్మా. 2 మామిడి పళ్ళు ఉంటే ఇద్దరికి చెరొక మామిడి పండు ఇవ్వండి. లేదు, మా దగ్గర ఒక్కటే ఉందంటారా, అమ్మ అది మొక్క కోసుకొని చేరుసహం తినండి అని చెప్పి ఎవరి చేతికి ఇవ్వాలి? కూతురు చేతికి ఇవ్వకూడదు, కోడల చేతికే ఇవ్వాలి. అది ఏంటంటే, అక్కడ కోడలికి ఇవ్వటం వల్ల మా మామగారు నాకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడు, ఈయన ఎంత ఇస్తున్నారు, కూతురు కంటే కూడా నన్ను ఎక్కువగా చూస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయిలో గట్టిగా నాటుకుపోతుంది. అందుకని చెప్పి కోడలే గొప్ప అని శాస్త్రం చెప్పింది. ఈ మాట నేను చెప్పట్లా, కానీ చాలా మంది పనులు ఏమైనా ఉంటే కోడళ్ళకి చెప్తారు. సహజ, అది లోక సహజంగా అయిపోయింది. పనులు ఏమైనా ఉంటే కోడళ్ళకి చెప్తారు. అంటే బాధ్యతలన్నీ కోడళ్ళకి, ఇంపార్టెన్స్ అంతా కూతుర్లకి ఇచ్చేలా. అవును, చిన్న చిన్న పనులేమో ఇట్లా గృహప్రవేశం అవుతుంది అనుకోండి అమ్మా, పూలు కట్టే పనులు ఇట్లాంటి పనులేమో అవి, ఇంకా కొంచెం పెద్ద పనులు ఏమైతే ఉంటాయో కోడళ్ళకి చెప్తూ ఉంటారు. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అవును, అని అందరి ఇళ్లలో అని చెప్పలేము మనం. ఎందుకంటే సమానంగా చూసేటటువంటి వారు ఇవాళ చాలా మంది ఉన్నారు. ఒకప్పటి సంగతి అంటే చాలా ఏదో పూర్వపు రోజుల్లో అలా ఉండేది, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఐకమత్యం మనలో ఇప్పుడు లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక అపోహ ఏర్పడింది. పూర్వపు వాళ్ళు కొట్టుకునేవాళ్ళు అత్తకోడళ్ళు గాని, వదిన మరదళ్ళు, ఆడపడుచు బాండింగ్ కూడా అలానే ఉంటుంది. అలా ఉంటుంది. అది ఉమ్మడి సంసారంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళే, వాళ్ళకన్నా ముందు వీళ్ళే వెలవెల్లాడిపోతారు, వెనకాల వేసుకొస్తూ ఉంటారు. అవన్నీ ఉంటాయి అన్నమాట ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటిది అది. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందంటే, కోడలికినే ప్రాధాన్యంగా చూడమని చెప్పింది. ఒక చీర కొంటే కూడా ఒక 2 రూపాయలు ఎక్కువ కోడలికి ఎక్కువ కొనాలట చీర. ఇద్దరికి ఒకే రకం కావచ్చు, కానీ ఇద్దరికి ఒకే రకం నచ్చచ్చు, రేటు కూడా ఒకటే ఉండొచ్చు. కానీ అమ్మాయి నీకు మరి సమానంగా వచ్చింది ఏ విధంగా అంటే, పర్వాలేదు మావయ్య గారు అంటుందిట. అన్నా కానీ అంతకు తగ్గట్టుగా ఆ అమ్మాయికి ఒక జాకెట్ ముక్క అయినా సరే కొనిపెట్టాల్సిన బాధ్యత ఈ మావగారికి ఉంది. అంటే ఒకంత ఎక్కువగానే చూడాలి, ఒకంత ఎక్కువగానే చూడాలి కోడల్ని. కూతురు కూడా చాలా ముఖ్యమే. ఎందుకని అంటే, దశ పూర్వేషాం దశాపరేషాం అని అంటే 10 తరాల ముందు, 10 తరాల తర్వాత, మధ్యలో ఒక తరం కలిపి మొత్తము 21 తరాలని తరింప చేసేటటువంటిదే కూతురు. మరి అటువంటి కూతురు కూడా ప్రాధాన్యమే కదా. మరి ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి అర్థం చేసుకోవాలి. మరి ఆ అమ్మాయి కన్యాదానం చేస్తేనే కదా మరి 21 తరాలు. ఇప్పుడు తన తరంతో కలిపి ముందు 10, ఆ వెనక 10, మధ్యలో తరం కలిపి 21 తరాలు తరిస్తున్నాయంటే ఎవరి వల్ల? ఈ ఆడపిల్ల వల్లే కదా. కాబట్టి కూతురు కూడా ముఖ్యమే. ఎవరికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత వారికి ఇవ్వాలి. ఇందులో కూతురు గొప్ప లేదు, కోడలు గొప్ప లేదు, 2 కళ్ళు సమానమే. అవునమ్మా? అయితే ఆడపిల్ల ఉందనుకోండి మా, ఆడపిల్ల లేకపోతే అసలు సృష్టి ఉందా? లేదు కదా. ఇప్పుడు ఆడపిల్లకి వివాహం అవుతోంది అంటే, వివాహ సమయం నుంచి కూడా
అగ్ని కార్యం మొదలు పెడతారు, అగ్నిహోత్రం మొదలు పెడతారు, అంటే అక్కడి నుంచి హోమం మొదలు పెడతారు. ఈ హోమానికి అధికారం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అమ్మాయి ఉంటేనే కదా, ఈ ఆడపిల్ల అనేటటువంటిది ఉంటేనే కదా ఆ భర్తకి. ఈ భర్త అంగరంగ వైభవంగా వివాహం చేయొచ్చు ఆడపిల్లకి, కానీ భార్య లేకపోతే పక్కన అర్హత ఏది? కన్యాదానం చేసే అర్హత లేదుగా. కోట్లు ఖర్చు పెట్టే శక్తి సామర్థ్యము ఉండొచ్చు, కానీ అతనికి ఆ అర్హత లేదు. ఇంకెవరికన్నా అప్పచెప్పాలి ఆ బాధ్యత. ఈ భార్య అనేటటువంటిది పక్కన. కానీ భార్య ఏదైనా అనారోగ్యం చేత ఈయన హోమంలో కూర్చున్నప్పుడు కూర్చోలేని పరిస్థితి ఉంటే ఏం చెప్తారంటే, ఇక్కడ నడుముకి దగ్గర వాళ్ళ దౌతి దగ్గర ఒక జాకెట్ బట్ట పెట్టుకోమంటారు భార్యది. పెట్టుకొని అప్పుడు హోమం చేయమంటారు. అలా చేయొచ్చు, అలా చేయటం అది శాస్త్రం ఒప్పుకుందే, పెద్దవాళ్ళు చెప్పిందే శాస్త్రం ఒప్పుకుందే. ఎందుకు? ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇంకేదైనా సమస్యలు, ఆమె కూర్చోలేని పరిస్థితి ఉండి, అంటే ఆమె జీవించి ఉండి ఆమె కూర్చోలేని పరిస్థితి ఉన్న సందర్భాల్లో ఈ విధంగా చేయమని చెప్పింది ప్రత్యామ్నాయంగా. మరి అదే భార్య లేకపోతే లేదుగా మరి. కాబట్టి ఆడపిల్ల అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదే. కోడలు మరి ఇప్పుడు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిపోయింది, తెల్లవారు లేచినప్పటి నుంచి చూసేది ఎవరు? మామగారిని, అత్తగారిని, కోడలే కదా. కోడళ్ళు కూడా అలా తీసుకోవాలి, ఆడబడుచుని అంత జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యత. అంటే ఇప్పుడు ఈ ఆడబడుచు వెళ్ళి నేను నా పుట్టింటికి వచ్చాను నువ్వెంత అన్న రీతిలో ప్రవర్తించకూడదు. తల్లి తర్వాత తల్లి ఎవరు? వదిన కానీ మరదలు కానీ ఎవరైనా సరే పుట్టింట్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లి తర్వాత వాళ్లే కదా. ఇంకా మరి మనం పొట్టిదిని పుట్టిల్లు చేయని చెప్తారు పెద్దవాళ్ళు. కాబట్టి మన పుట్టిల్లు బాగుంటే మనం బాగుంటాం, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్షణం కూడాను. మన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం కావాలండి? కాస్త కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, ఒక పూట వాళ్ళ దగ్గర భోజనం చేస్తాం, ఇంత పసుంకం పెట్టి పంపిస్తారు, అంతే కదా. దానికోసమే కదా. మనం చూసావా, మన భర్త 10,000 రూపాయలు చీర కొన్నా మనకేమనిపించదు. అది తమ్ముడు ఒక జాకెట్ మొక్క కొంటే చాలు. 200 రూపాయలు కాటన్ చీర పెట్టినా తీసుకొచ్చి 20 మందికి చూపిస్తాం. వీళ్ళకు ఒక్కోసారి అంటూ ఉంటారు కూడా, ఇంత పెట్టి కొన్నావు, ఎప్పుడు ఎవరికైనా చూపించావా, చూడు ఈ కాటన్ చీర అయితే చూపించుకుంటున్నావు అని అంటారు కూడా. అది ఎందుకంటే మనకు తెలియని ఆనందం అనమాట. నా పుట్టింటి నుంచి నేను తెచ్చుకున్నాను అనేటటువంటి ఆనందం. మరి మనం అటువంటి అప్పుడు వెళ్ళి మనం ఎంత వాళ్ళతో ఇప్పుడు మన అక్క చెల్లెళ్ళు ఎంతో వాళ్ళు అంతే కదమ్మా. మా అమ్మగారు నాకు ఒకటే మాట చెప్పిందమ్మా, మీ నాన్న నేను ఎంతో, మీ అత్తగారు మామగారు అంతా. అదేవిధంగా నీ మా అన్నయ్యలు ఇద్దరు, నాకు అన్నయ్యలు ఎంతో, నీ మరుదులు ఇద్దరు అంతా. నీకు అక్క చెల్లెళ్ళు, నాకు అక్క చెల్లెళ్ళు లేరు. నీకు అక్క చెల్లెళ్ళు లేరు కాబట్టి నీకు ఒక చెల్లెళ్ళు ఉంటే ఏ విధంగా ఉంటుందో నీ ఆడపడుచు ఆ విధంగా అని చెప్పి పంపించింది మా అమ్మ. ఈ రోజుకి భగవంతుడి దయ వల్ల మేము అలాగే ఉంటున్నాం. మాది ఉమ్మడి కుటుంబమే, 17 మంది మేము. 17 మంది ఉమ్మడి కుటుంబమే. మేము ఏది చేసినా కలిసే చేస్తాం. మాకు భయం కూడా పుడుతుంటుంది ఒక్కసారి, ఏ దృష్టిలో మాకు తగలవలే కానీ, ఎందుకంటే మనం స్ట్రాంగ్ గా ఉండాలి అంతే. అది నేను చెప్పేది ఒకటే మాట, వాళ్ళల్లోనే ఉంటుంది. 2 చేతులు వాయిస్తే గానీ చప్పట్లు కావు, ఒకే చెయ్యి వాయిస్తే కాదు. అది ఒకవైపు నుంచే ప్రేమ కాదు, 2 వైపుల నుంచి కూడా ప్రేమ చూపించాలి. కోడలు నాకంటే కూడా కోడలు ఎక్కువైందా అనే భావన కూతురులో ఉండకూడదు. ఎప్పుడో వచ్చే కూతుర్ని ఇంత అపురూపంగా చూస్తున్నారే అనే భావన, రోజు నిత్యం నేను ఉంటున్నా కదా అనే భావన కోడల్లోనూ ఉండకూడదు. అమ్మా ఎప్పుడో కదా వచ్చేది, ఆ బిడ్డను చూస్తోంది అని చెప్పే భావనలోనే ఉండాలి అని నా భావన. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.